అమెరికా యొక్క డబ్బులు ప్రజల చేత కట్టించుకున్నటువంటి పన్నుల్ని దుబారా కాకుండా చూసేటటువంటి ఉద్దేశంతో ఏర్పడినటువంటి ప్రత్యేక వ్యవస్థకి ఎలన్ మాస్క్ నాయకత్వం వహిస్తుంటే లెక్కకి లెక్క మక్కికి మక్కి మొక్కకి మొక్క తీస్తున్నాడు. అందులో భాగంగానే యుఎస్ఐడ్ లాంటి వాటిని ఆపడం ఒక ఎత్తు అయితే తాజాగా మరొక కీలకమైనటువంటి అడుగు పడింది. ఏంటంటే ఈ డిఓజిఈకి సంబంధించి బయటపెట్టినటువంటి అంశం రఫ్లీ $158 ఏడాదికి $15 బిలియన్ ఏడాదికి అనవసరంగా బిల్డింగుల మీద ఖర్చు పెడుతున్నారు. బిల్డింగులు వాడట్లేదు, అద్దెకి తీసేసుకుని ఉన్నది ప్రభుత్వం అయితే డబ్బులు కడుతుంది, అక్కడ వాడట్లేదు. ఇది అమెరికా లోపల అట్లాగే అమెరికా బయట కూడా డొమెస్టికల్ ఇంటర్నేషనల్ రెండు వైపుల బిల్డింగులు ఇట్లా దాదాపుగా $15 బిలియన్ వృధాగా ఖర్చు పెడుతున్నారన్నటువంటి విషయాన్ని, అద్దెలకి ఖర్చు పెడుతున్నారన్నటువంటి విషయం బయటపడింది.